హలో బైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే మా కొత్త ఇంటి వ్లాగ్‌తో మళ్ళీ వచ్చేసాననమాట. సో, మన ఛానల్‌లో అయితే కొత్త ఇంటికి సంబంధించిన వ్లాగ్స్ అయితే చాలా వచ్చాయండి. కన్‌స్ట్రక్షన్ ఎలా జరుగుతున్నాయి, ఒక్కొక్క స్టేజ్‌లో ఎలా ఎలా చేస్తున్నారు అనేది క్లియర్ వీడియోస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినవన్నీ కూడా అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం గనుక ఛానల్‌లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. మీరు కొత్తగా గనుక కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతాయండి ఈ వీడియోస్ అన్నీ. సో, ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో, ఈరోజు వీడియో ఏంటంటే మనం కబోర్డ్ వర్క్ చేయించేటప్పుడు కలర్ కాంబినేషన్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది. అది మా వర్క్ స్టార్ట్ అయిన తర్వాతనే మేము చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగిందండి. కలర్ కాంబినేషన్ విషయంలో. సో, వాళ్ళు మాకు ఫోన్‌లో ఫోటోస్ పంపించారు. అవి సెలెక్ట్ చేసుకొని మేము చెప్పడం అయితే జరిగింది. అక్కడ చూసినట్టయితే కంప్లీట్‌గా డిఫరెంట్ కలర్ అనేది వచ్చేసిందనమాట. చూసి చాలా షాక్ అయితే అయ్యాము. ఫస్ట్ అయితే ఆ తప్పు జరిగిన దగ్గర నుండి నెక్స్ట్ బెడ్రూమ్స్ కానియండి, హాలు, కిచెను, పూజ రూమ్ అన్నిటికీ కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటున్నామండి. సో, ఫస్ట్ టైం అయితే మాకు ఫోన్‌లో కొన్ని ఫొటోస్ పంపించారు. అదైతే మాకు బ్లూ కలర్‌లో అనిపించింది. చిల్డ్రన్ బెడ్రూమ్‌లో స్లైడింగ్‌కి మేము బ్లూ కలర్ ఏస్తే బావుంటుంది అనుకున్నాము. పాపకేమో పింక్ కలరు, బాబులిద్దరికీ ఏమో బ్లూ కలర్ అనుకున్నాము. సో, కానీ వాళ్ళెలా వేశారంటే కంప్లీట్ గ్రీన్ కలర్ ఏశారనమాట. సో, అది చూసేసరికి షాక్ అయిపోయాము. ఇంకా మాకు అదేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నెక్స్ట్ నుండి ఇలా ఒక బుక్ అయితే ఇచ్చారనమాట. ఎలాంటి కలర్స్ కావాలి, ఏంటి సెలెక్ట్ చేసుకోవడానికని. సో, ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. హాల్‌కి ఒక రకంగా ఉంది, కిచెన్‌కి ఒక రకంగా ఉంది, బెడ్రూమ్స్‌కి ఇంకో రకంగా ఉంది. సో, ఇలా డిఫరెంట్‌గా కలర్ కాంబినేషన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనం కబోర్డ్ వర్క్‌లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్‌గా ఉన్నాయండి. ఇప్పుడైతే మా బెడ్రూమ్‌కి ఎలా జరిగింది, ఏంటి అనేది చూపిస్తాను. సో, ఇక్కడ మేము స్కై బ్లూ కలర్ లాగా చిల్డ్రన్ బెడ్రూమ్‌కొచ్చే విధంగా ఉండేది సెలెక్ట్ చేశామనమాట కలర్ అయితే. వాళ్ళైతే ఫైనల్లీ ఈ లుక్ చేసి పెట్టారు. ప్యాటర్న్ అయితే బానే ఉంది కానియండి, కలర్ కాంబినేషన్ చూసేసరికి మాకైతే మెడికల్ షాప్‌లో ఉన్న కలరే కనిపిస్తుందనమాట. ఏ మెడికల్ షాప్‌లో చూసినా గూడా సేమ్ గ్రీన్ అండ్ వైట్ ఉంది. అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. గ్లాసీలో కూడా ఇవ్వలేదు. అదొక పెద్ద మిస్టేక్ అయితే జరిగిపోయింది. మాకు జరిగినట్టు ఎవరికీ గూడా జరగకూడదని క్లియర్ వీడియో అయితే పెడుతున్నాను. కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు 1కి 2 సార్లు పరీక్షించి, చూసి దాన్ని ఫైనల్ చేయండి. కబోర్డ్ వర్క్ అప్పుడు ఒకటి బావుంది అనిపిస్తుంది. బట్ అది వేసిన తర్వాత లుక్ వైస్‌గా అస్సలు బావుండదు. ఇంకా మనం కంటిన్యూ ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటాం. రోజు అవే చూస్తుంటే అస్సలు బావుండదు. మళ్ళీ తీపిచ్చాలన్నా డబల్ ఛార్జీ అనేది ఖచ్చితంగా వేస్తారు. సో, మీరు అందుకే ముందే జాగ్రత్త తీసుకొని కలర్ కాంబినేషన్ విషయంలో సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే కిచెన్‌కనమాట. ఇవన్నీ కూడా ఫ్లవర్ టైప్ డిజైన్స్ వచ్చాయి. టైల్స్ లాగానే ఉన్నాయి లుక్ వైస్‌గా. బట్ ఇది వేసిన తర్వాత మనకైతే అస్సలు బావుండదండి. ఇది ఇంతకుముందు వేసేవాళ్ళు ఓల్డ్ ప్యాటర్న్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే రెగ్యులర్‌గా ఎవ్వరు కూడా వేయించట్లేదు. అండ్ ఇవి వేసిన తర్వాత కూడా లుక్ వైస్‌గా అంత బావుండదు. ఇవి వాల్‌పేపర్ లాగా వేయించుకుంటే ఒక వాల్‌కి అలా లుక్ వైస్‌గా బావుంటుంది. బట్ కిచెన్‌లో ఇలా మొత్తం ప్యాటర్న్ లుక్ వచ్చే విధంగా ఫ్లవర్స్ సర్కిల్‌గా అలా ఉన్నట్టయితే అస్సలు బావుండదనమాట. సో, ఫోటోల్లో చూడ్డానికి మనకొకటి బావుంటుంది అనిపిస్తుంది. బట్ రియల్‌గా డెకోలం షీట్ అనేది తీసుకొచ్చి కిచెన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే డైలీ మనం అందులోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఈ లుక్ వైస్‌గా అయితే అస్సలు బావుండదండి. ఇంకోటొచ్చేసి ఇప్పుడు ఎక్కువగా అయితే డార్క్ అండ్ లైట్ కలర్స్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు గూడా చేసేటప్పుడు. ఆ డార్క్ కలర్స్‌లో ఏంటంటే యెల్లో, రెడ్, పర్పల్ ఇలాంటి కొన్ని కలర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో, అవి వేసినా గూడా అవి షూటింగ్ పరంగా అయితే బావుంటాయి కానియండి. మనం రెగ్యులర్‌గా
కిచెన్‌లో వర్క్ చేసుకునేటప్పుడు అయితే మనకు బ్రైట్‌నెస్ ఎక్కువైపోయి మనకు అస్సలు బావుండదనమాట. సో, వాళ్ళిచ్చిన బుక్‌లో గూడా కంప్లీట్‌గా ఇవే ప్యాటర్న్స్ ఉన్నాయి కంప్లీట్‌గా. సో, మాకు నచ్చలేదని చెప్పాము. వాళ్ళు గూడా అన్నారు, "ఇవి ఓల్డ్ అయిపోయాయి. సో, మీరు ఇంకోటి ట్రై చేయండి" అని చెప్పారనమాట. సో, ఇంకా కిచెన్‌కైతే ఇవేవి గూడా తీసుకోలేదు. ఇలాంటివి తీసుకోవాలనుకోని ఆలోచించినప్పుడైతే కొంచెం జాగ్రత్త తీసుకోండి. కిచెన్‌లో ఇలాంటి ఫ్లవర్స్ కానియండి, డార్క్ కలర్స్ కానియండి అస్సలు బావుండవు. ఇక్కడ ఫోటో వైస్‌గా కొంచెం బానే ఉందనిపిస్తుంది. బట్ వేసిన తర్వాత అయితే లుక్ వైస్‌గా అస్సలు బావుండవండి. ఇంకోటి ఇలాంటి డార్క్ కలర్స్ తీసుకున్నా అంత బావుండవనమాట. సో, కబోర్డ్ వర్క్‌లో ముఖ్యమైన విషయం డెకోలం షీట్ సెలక్షనే అండి. సో, అందులోనే మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఫైనల్‌గా అయితే మేము పాప రూమ్‌కి ఈ కలర్ కావాలి, ఈ పిక్చర్స్ కావాలి అని చెప్పాము. బాబు రూమ్‌కైతే మిస్టేక్ జరిగింది కాబట్టి ఇంక ఎలాంటి కలర్ కాంబినేషను తీసుకోదలుచుకోలేదనమాట మేము. ఇంకా పాప రూమ్‌కైతే మొత్తం మాకు ఈ ప్యాటర్న్‌లోనే ఉండేటట్టు చూడండి అన్నాము. ఇంకా ఫైనల్లీ వాళ్ళు కూడా బాబు వాళ్ళ రూమ్‌కి చేసిన తర్వాత పాప రూమ్‌కైతే ఈ పిక్చర్ తోటే చేశారు. నేను ఈ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడనట్టయితే చూడండి. పాప రూమ్ కంప్లీట్ అయిన తర్వాత కబోర్డ్ వర్క్ ఎలా ఉంది, ఏంటి అనేది. నెక్స్ట్ హ్యాండిల్స్ సెలక్షన్‌లో గూడా ఈ ప్యాటర్న్ వేశారు కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా హ్యాండిల్స్ అనేవి పెడుతున్నారు. అవి పెట్టేటప్పుడు కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాననమాట. సో, ఇప్పుడైతే హాల్‌లో వచ్చేసి ఇలా వర్క్ జరుగుతుందనమాట. హాల్‌లోకి కూడా చాలా చెప్పారు. వైట్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవేవి గూడా మాకు నచ్చలేదు. ఇంకా కొంచెం అయితే జాగ్రత్త తీసుకున్నాం. చిల్డ్రన్ రూమ్‌లో అలా జరిగిన తర్వాత ఇంకా హాల్‌లోకొచ్చేసరికి ఇంకా చాక్లెట్ కలర్ అనుకున్నాము. అందులోనే షేడ్ ఉండేవి చూపెట్టారనమాట. ఇది ఫైనల్ చేశాము. హాలు, పూజ రూము సేమ్ ప్యాటర్న్‌లో వస్తుంది. అండ్ కిచెన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అది లుక్ వైస్‌గా కొంచెం డార్క్ అనిపిస్తుంది వీడియోలో. బట్ డార్క్ కలర్ అస్సలు లేదండి. లైట్‌గా ఉంది. మీకు ఇంకా క్లియర్‌గా కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపిస్తాననమాట. అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ రూమ్‌లో స్లైడింగ్‌కి కూడా ఈ విధంగానే ఉండే ప్యాటర్న్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. ఇంకా గ్రీన్ ఖచ్చితంగా రిమూవ్ చేయిద్దాం అనే ఉద్దేశంతోటే ఉన్నాము. ఇంకా వర్క్ కంప్లీట్ అయ్యాక లాస్ట్‌కి ఫైనల్‌లో ఆ డెకోలం షీట్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకో కలర్ పెడతా అన్నారు. సో, అవి ఎలా పెడుతున్నారు, ఎంత ఖర్చొచ్చింది, ఏంటి అనేది క్లియర్‌గా మళ్ళీ మీకు వీడియోలో అయితే చేసి పెడతాననమాట. సో, ఇలా అయితే డెకోలం సెలక్షన్ అంతే ఉంటుందండి. కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తలైతే తీసుకోండి. లేకపోతే మనకు కలర్ కాంబినేషన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇంటికైతే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్‌గా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకొచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.